మొన్న ఆదివారం ఫిష్ కొందామని వెళ్ళా. అక్కడ ఒక పాప వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి పనిచేస్తుంది. నేను అక్కడికి వెళ్ళగానే ఆ పాప అక్కడున్న చేపల రకాలు అన్నీ చెప్పింది. ఫ్రైకి అయితే ఏది బాగుంటుంది, కర్రీకి అయితే ఏది బాగుంటుందో కూడా తనే సలహాలు ఇస్తుంది. నేను ఒక చేపను సెలెక్ట్ చేసి తనకి ఇచ్చిన వెంటనే తను వెయిట్ చేసేసి తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చేసింది, కట్ చేయడానికి, వాటిని శుభ్రం చేయడానికి. తర్వాత మళ్ళీ తనే, సార్ ప్రాన్స్ కూడా బాగున్నాయి సార్, ఫ్రెష్గా ఉన్నాయి సార్, తీసుకోండి అని అడిగింది నన్ను. సరే బుజ్జి అడుగుతుంది కదా అని చెప్పేసి ప్రాన్స్ కూడా ఒక అరకిలో తీసుకున్నాను. వెంటనే తను ఆ ప్రాన్స్ని శుభ్రం చేసి క్లీన్ చేసి నాకు ఇచ్చింది. వాళ్ళ అమ్మా నాన్నలు ఓన్లీ క్లీన్ చేయడం, కటింగ్ చేయడం వరకే ఉన్నారు. డబ్బులు తీసుకునే టయానికల్లా బుజ్జి సారది ఎంత అయిందో చూడు అని ఆ బుజ్జి మీద వదిలేస్తున్నారు. బుజ్జి తల్లి కూడా వెంటనే ఎంతో లెక్కేసి మళ్ళీ తిరిగి రావాల్సిన చిల్లర ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేస్తుంది. ఇది కదా చదువుని జీవితానికి అప్లై చేయడం అంటే అని అనిపించింది నాకు. పిల్లల చేత పని చేయించడం అంటే పిల్లల బాధ్యతను పెంచడం అవుతుంది. ఆ పని, ఆ కష్టాన్ని పిల్లలకి తెలియజేసినట్టు అవుతుంది. అంతేగాని దాన్ని చైల్డ్ లేబర్ అని ఏదో 4-5 మాటలు అనేసి పక్కన పెట్టకండి. ఇకపోతే పిల్లల్ని నాన్న, చిన్ని, బుజ్జి, బంగారు కన్నా అనే పిల్లల్ని పక్కన పెట్టేస్తే రోజువారీ జీవితంలో మనం కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, తల్లిదండ్రులు చేసే ఆ వ్యాపారాల్లో పిల్లలు పనిచేసేటప్పుడు వాళ్ళని చూస్తే, ఆ టాలెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కస్టమర్ని రిసీవ్ చేసుకునే విధానం, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ లెక్కలు, వాళ్ళు ఎంత తీసుకోవాలి, ఎంత రిటర్న్ ఇవ్వాలి, చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు. ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం. ఎందరో మ్యాథ్ టీచర్ల పాఠాలు వింటే, ఎన్ని అబాకస్ క్లాసులు వింటే వస్తుంది ఈ బ్రతుకు నేర్పే పాఠాల లెక్కలు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.